మీరు ఎంచుకున్నారు చేస్తున్నారు లైక్ వెన్ యూ హర్డ్ దిస్ స్టోరీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఈ స్టోరీని ఒక 3-4 టైమ్స్ వినాల్సి వస్తుందేమో అలా ఫస్ట్ టైం అంటే తెలిసిపోతుంది కదా మా కథ ఎటు వెళ్తుంది వేర్ ఇస్ ఇట్ హెడ్డింగ్ బట్ వాట్ ఐ పర్సనలీ లైక్ ఇట్ అండ్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను అనుకున్నానండి మనకు అంటే చాలా కథలు విని ఉంటాం అబ్బా నేను తెలివైన ఉంటుంది కదా ప్రతి వాడికి ఫీలింగ్ ఉంటుంది కదా సో నేనే ఓకే వీళ్ళు అయ్యి ఉంటాడులే అనుకుంటే అది కాదు అవునా సో దాట్ వాస్ ఎ సర్ప్రైజ్ అండి వెన్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎక్కడ అంటే బాగా పీక్స్ లో థ్రిల్ కి గురైన సందర్భం ఏంటి చెప్పకూడదు కదా థ్రిల్లర్ సినిమాలో మీ నాట్లు when you heard the story చెప్పేస్తే ప్రాబ్లమ్ అంటే ప్రమోటింగ్ వెళ్ళిపోతుంది అది థ్రిల్లర్ సినిమా ప్రాబ్లమ్ ఏంటంటే వి కాంట్ టాక్ మచ్ అబౌట్ ద ఫిల్మ్ బికాస్ ఎనీథింగ్ కెన్ బి ఎ స్పాయిలర్ అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ డే మాత్రం స్పాయిలర్స్ ఇవ్వద్దు ఏంటి ఏం జరుగుతుంది ఎవరు ఏంటి అని చెప్పొద్దు ఎందుకంటే నెక్స్ట్ షోకి వెళ్ళే వాళ్ళకి ఇంపాక్ట్ ముందే తెలిసిపోతానండి దే వోంట్ హ్యావ్ ఎంజాయ్ దట్ సో ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ అండ్ నాని గారు అండ్ అలాగే అనిల్ గారు వీళ్ళిద్దరి కలయికలో అసలు అంటే ఎట్లా ఉండింది మొత్తం స్క్రీన్ ప్లే కావచ్చు ఆన్ సెట్స్ కావచ్చు వాళ్ళ వర్క్ మీరు దగ్గరుండి చూసారు అంటే బోత్ గైస్ అంటే నాని గారు మల్టీ టాలెంటెడ్ అండ్ అనిల్ గారు అగైన్ ఎందుకంటే ఈజ్ బేసిక్లీ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అగైన్ రైటర్ ఈజ్ స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ కూడా ఈ సినిమాకి ఆయన నాని వచ్చి ఈ సినిమాకి ఎడిటర్ అండ్ డైరెక్టర్ పోస్టర్ డిజైనర్ విఎఫ్ఎక్స్ అన్ని నాని చూసుకున్నాడు సో ఇక్కడ మళ్ళీ కామాక్షి షీఈస్ అన్ యాక్ట్రెస్ షీఈస్ పార్ట్ ఆఫ్ స్టోరీ డిపార్ట్మెంట్ షీఈస్ అగైన్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో ఆల్ దిస్ థింగ్స్ అండి అంటే ఇట్స్ టీమ్ వర్క్ అండి బేసిక్గా ముగ్గురు వీళ్ళు ఎప్పటి నుంచో ఒకటి అనుకున్నారు లైన్ అనుకున్నారు దాన్ని కూర్చొని రాసుకున్నారు ఇంట్రెస్టింగ్ రాసుకుని దెన్ దే ప్రెజెంటెడ్ ఇట్ ఒకసారి చిట్టూరి గారు చెప్తే ఆయనకు నచ్చింది దాని తర్వాత ఇలా అయితే బాగుంటుంది నరేష్ గారు అయితే బాగుంటుంది అప్రూవ్ చేయాలండి ఇంకా దాని తర్వాత ఎవ్రీడే బీన్ సీయింగ్ దెమ్ ఎవ్రీ వన్ సిన్సియర్ అండి అప్పుడు కామాక్షి షూటింగ్ లేకపోతే తను వస్తుందండి లొకేషన్కి వస్తుంది వచ్చి అంటే షీల్ బి అంటే రేపు ప్రోగ్రామ్స్ అంటే రేపు ప్రోగ్రామ్స్ ఏంటి ఎక్కడ సీన్ తీస్తున్నాం ఆర్టిస్టులకు టైమింగ్ ఏంటి ఏమేమి ప్రాపర్టీస్ కావాలి ఏమేమి వెహికల్స్ అంటే జనరల్గా ఉంటాయి కదండి మనకి ఏ సీన్లు తీస్తున్నాం ఫస్ట్ ఇది ఏ సీన్తో మొదలు పెడుతున్నాం కంటిన్యూటీ డ్రెస్లు ఏంటి ఈ డైరెక్షన్ జనరల్గా ఉంటుంది సడన్ గా అక్కడ చేస్తూ ఉంటుందని మధ్యన వచ్చేసి మళ్ళీ యాక్ట్ చేస్తుంటది సడన్ గా సడన్ గా షార్ట్ బ్రేక్ లో ఓకే ఒక 10 నిమిషాలు లైటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూర్చుని ఇదేంటి ఇది తీసాం కదా అక్కడ ఓకే ఇది ఫస్ట్ షాట్ ఓకే ఇది ఓకే ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తూ ఉండేది సో ఇట్ వాస్ లైక్ ఫన్ అండి అంటే ఎవ్రీ వన్ నోస్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ అంటే దే నో వాట్ దే డూయింగ్ ఇట్ అందరికీ కథ తెలుసు వాళ్ళ కమిట్మెంట్ ఉంది సో ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ ఎ టీమ్ వర్క్ అండి రైట్ ఫ్రమ్ డిఓపి గారు అగైన్ అండి రమేష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి ఎందుకంటే ఈ సినిమా మేము 41 days ఫినిష్ చేయాలంటే థ్రిల్లర్ అంటే మీ యాంపుల్ షార్ట్స్ కావాలండి అంటే ఎక్కువ కట్ షార్ట్స్ పడుతుంటాయి బట్ అవన్నీ చేసుకుంటూ గివెన్ ద టైంలో మాకు గివెన్ ద బడ్జెట్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండి అండ్ దే హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ అండి తెద్దాం దీని తర్వాత ఈ షార్ట్ పడిపోతుంది ఈ షార్ట్ సో ఈవెన్ బిఫోర్ కెమెరామెన్కి డైరెక్టర్ చెప్పకముందే ఇక్కడ ఓకే అనుకుంటే అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లైటింగ్ పెట్టేస్తుంటాడు అతను చేసుకుంటూ ఉంటాడు అలాంటి టీం వర్క్ ఉంటే అసలు వర్క్ చేసేటప్పుడు ఉంటుంది అండ్ నాకేంటంటే నా బేసిక్గా వెయిటింగ్ చాలా చిరాకండి అంటే సార్ మీకు ఒక ½ అవర్ పడుతుందండి క్యారవన్ లో కూర్చొని నేను ఒకసారి మార్నింగ్ షో లొకేషన్కి వెళ్తానండి మేకప్ వేసుకుంటాను బయటకు వచ్చేస్తాను అంటే లంచ్ వరకు మళ్ళీ క్యారవన్కి వెళ్ళండి అదర్వైజ్ ఈవినింగ్ ఏదైనా మళ్ళీ డ్రెస్ చేంజ్ ఉంటే తప్ప వెళ్ళనండి సో నాకేంటంటే అక్కడ కూర్చుని సార్ ఒక గంట టైం ఉంది సార్ మీరు పెద్ద సెట్ సార్ కొంచెం లేట్ అంటే అది కొంచెం ఎంతసేపు అయ్యా అంటారు ఇక్కడ ఏంటంటే రమేష్ గారు టైం ఇచ్చేవారు కదండి ఇక్కడికి వెళ్తే ఈ షార్ట్ చేసుకుంటూ ఉండేవారు ఈ రూమ్ లో ఇంకో కెమెరా పెట్టి ఈ రూమ్ లో ఇంకో షార్ట్ షర్ట్ చేంజ్ చేసుకోండి ఇటు రండి ఇది చేయండి మళ్ళీ షర్ట్ చేంజ్ చేసుకుని ఇటు వెళ్ళిపోవటం సో ఇట్ వాస్ లైక్ యాక్టర్ కూడా అండ్ వీఆర్ డూయింగ్ 2 opposite scenes అట్లా ఫ్లిప్ ఎట్లా అవుతున్నారు మీరు అసలు అంటే ఏం లేదు డిపెండ్స్ అపాన్ యాక్టర్స్ డేట్స్ ఆల్సో కదా ఇప్పుడు వైభవ్ హర్ష వాజ్ బిజీ గెటప్ సీన్ వాజ్ బిజీ సో వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళ షార్ట్లు తీసేసుకునేవాళ్ళు దాని తర్వాత నా క్లోజ్ లైన్ వదిలేసేవాళ్ళు దెన్ వీస్ టు ఫినిష్ అదర్ వర్క్ ఇంకో వేరే సీన్ లో వాళ్ళు ఉన్న కాంబినేషన్ ఫినిష్ చేసుకున్నాను అంత అయిపోయిన తర్వాత నా షార్ట్లు సెపరేట్ గా నా క్లోజ్లు అన్ని సజెషన్స్ పెట్టుకుని నా అన్ని సెపరేట్గా తీసుకునేవాళ్ళు సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండి ఏది తీస్తున్నావు ఎవరు ప్రయారిటీ ఇతను మనకి ఇవాళ 2 రోజులే ఉన్నాడు అంటే ఆ 2 రోజులు అతని వర్క్ అంత ఫాస్ట్గా ఫినిష్ చేయాలి సో ఆ క్లారిటీ ఉందండి వాళ్ళకి సో ఇట్స్ లైక్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండి రైట్ ఫ్రమ్ ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవ్రీ వన్ హ్యాడ్ దట్ ఇది కాబట్టి అండి సో ఇట్ వాస్ లైక్ టీమ్ వర్క్ అండి డెఫినెట్గా ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో ఇట్స్ టీమ్ వర్క్ మీ మాటలు బట్టి అర్థమవుతుంది ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ మెనీ రోల్స్ ఇక్కడ లైక్ హాస్ టేకెన్ మెనీ రెస్పాన్సిబిలిటీస్
అండి. సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ వన్ పర్సన్. ద సక్సెస్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్. ఫెయిల్యూర్స్ వీ హ్యావ్